సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. Welcome to Siman TV. My name is G. Narasimhareddy. At present, I am working as a high school teacher and as well as running an institute at Chintal. You can contact me for online and offline classes for English. So let us have a topic. ఇక్కడ ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే పనులు చెప్పగలగాలి. మనం ఎలా చెప్పగలగాలి? నేను పొద్దున్నే లెగుస్తాను, 7ంటికి లెగుస్తాను, రైట్, 6ంటికి లెగుస్తాను, then నేను ఫ్రెష్ అవుతాను, నేను స్కూల్కి వెళ్తాను, కాలేజ్కి వెళ్తాను, ఆఫీస్కి వెళ్తాను, రైట్. ఇలా ఎలా చెప్పాలి మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా చెప్పాలంటే దీనికి మనం ఒక టెన్స్ వచ్చి ఉండాలి. ఏం టెన్స్ వచ్చి ఉండాలి? సింపుల్ ప్రెజెంట్ వచ్చి ఉండాలి. ఎలా? నేను పొద్దున్నే లెగుస్తాను, ఐ గెట్ అప్. ఎన్నింటికి? 6ంటికి లెగుస్తాను. ఐ గెట్ అప్ అట్ 6 AM, రైట్. తర్వాత మనం ఏం చేస్తాం? ఫ్రెష్ అవుతాం. ఐ ఫ్రెషన్ అప్ at 6:20 AM, రైట్. నేను వాకింగ్కి వెళ్తాను, ఐ గో ఫర్ ఎ వాక్ అట్ 6:30 AM. 6:30 నేను వాకింగ్కి వెళ్తాను. ఐ మీట్ మై వాక్మేట్స్ ఆన్ ద వే. దారిలో నేను మా వాక్మేట్స్ని కలుస్తాను. సో మేము కలిసి వాకింగ్ చేస్తాం. వి వాక్ టుగెదర్. ఎన్ని మినిట్స్? ఫర్ ఒక గంట. ఫర్ అన్ అవర్. ఐ డూ సమ్ వార్మప్స్ at 6:50 AM. నేను ఇంటికి చేరుకుంటాను. ఐ రీచ్ హోమ్ at 7:30 AM. మా పాప నేను బస్ స్టాప్లో డ్రాప్ చేస్తాను. ఐ డ్రాప్ మై డాటర్ at 7:45 AM. నేను ఫ్రెష్ అవుతాను. ఐ ఫ్రెషన్ అప్ at 8 AM. నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ at 8:10 AM. నేను స్కూల్ టీచర్ కాబట్టి నేను స్కూల్లో పనిచేస్తాను. నేను స్కూల్కి చేరుకుంటాను. లేదా నేను ఇన్స్టిట్యూట్కి వెళ్తాను. ఐ రీచ్ టు స్కూల్ అట్ 8:40 AM. నేను క్లాసెస్ తీసుకుంటాను. ఐ టేక్ క్లాసెస్ ఫ్రమ్ 9 AM టు 11 AM. నేను ఒక కప్ టీ తాగుతాను. ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ అట్ 11 AM. ఇది బ్రేక్ అనమాట. సో తర్వాత ఏం చేస్తాం మనం? మీరేం చేస్తారు? ఇలా నా డైలీ యాక్టివిటీస్ ఇలా గంటగా నేను ఏం చేస్తానో చెప్తున్నాను. మీరేం చేస్తారు అంటే అతనేం చేస్తాడు, నేను మీరు కలిసి అతనేం చేస్తున్నాడో చూస్తున్నాం మనం. సో అదేంటి? ఈజ్ డైలీ, లేదంటే ఆమెవి, హర్ డైలీ యాక్టివిటీస్. ఆమె లెగుస్తుంది, అప్పుడు ఏమనాలి? నేనైతే ఐ గెటప్, మీరైతే యూ గెటప్, ఆమె అయితే ఎస్ యాడ్ చేయాలి. షీ గెట్స్ అప్ అట్ 5 AM. లేడీస్ కాబట్టి వాళ్ళు మనకన్నా తొందరగా లెగుస్తారు. షీ గెట్స్ అప్ అట్ 5 AM. ఆమె ఫ్రెష్ అవుతుంది. షీ ఫ్రెషన్స్ అప్. ఎస్ మనం యాడ్ చేయాలి. చేసే పనికి ఏం చేయాలి? అతడు ఆమె అది ఉంటే ఎస్ యాడ్ చేయాలి. అంటే ఈ షీట్ ఉంటే మనం ఎస్ యాడ్ చేయాలి. షీ ప్రిపేర్స్
breakfast at 7 a.m. సో ఆమె బ్రేక్ఫాస్ట్, ఆమె లెగుస్తుంది, షీ గెట్స్ అప్, ఆమె ఫ్రెష్ అవుతుంది, షీ ఫ్రెషెస్ అప్, ఆమె వండుతుంది, షీ కుక్స్, ఆమె తయారు చేస్తుంది, షీ ప్రిపేర్స్, ఆమె వడ్డిస్తుంది, షీ సర్వ్స్ బ్రేక్ఫాస్ట్, ఆమె తింటుంది, షీ టేక్స్ బ్రేక్ఫాస్ట్. టైమింగ్ చెప్పాలి మనం ఎన్నింటికి. ఆమె లేట్గా తింటుంది కాబట్టి 9 a.m. షీ క్లీన్ చేస్తుంది, షీ క్లీన్స్ ద రూమ్స్. సో ఆమె చేసే పనికి మనం ఏం చేయాలి? ఎస్ యాడ్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే ఎస్ ఈఎస్ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో, యూ గో, షీ గోస్. ఐ ప్లే, యూ ప్లే, ఈ ప్లేస్. ఫస్ట్ సెకండ్, నేను ఫస్ట్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్, మనిద్దరం అతని గురించి మాట్లాడుతున్నాం. ఈ కాబట్టి ఈ ప్లేస్, షీ కాబట్టి షీ ప్లేస్. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? సో అతని డైలీ యాక్టివిటీస్ ఈజ్ డైలీ యాక్టివిటీస్. ఈ నేను లెగుస్తాను, ఐ గెట్ అప్, మీరు లెగుస్తారు, యూ గెట్ అప్, అతను లెగుస్తాడంటే అప్పుడు ఏమనాలి? చేసే పనికి ఎస్ యాడ్ చేయాలి. ఈ గెట్స్ అప్ అట్ 6 a.m. అతను ఫ్రెష్ అవుతాడు. ఈ ఫ్రెషన్స్ అప్ అట్ 6:30 a.m. సో అతను జిమ్కి వెళ్తాడు. ఈ గోస్ టు జిమ్. ఇక్కడ ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే పనులకు ఏ టెన్స్ వాడాలి? సింపుల్ ప్రజెంట్ వాడాలి. సబ్జెక్ట్, ఇది ఫార్ములా, V1 ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ షీ థర్డ్ సింగులర్ వస్తే చేసే పనికి V1కి ఎస్ ఈఎస్ యాడ్ చేయండి. అదే మిగతా వాళ్ళకి ఐ, వి, యు, దే వచ్చినప్పుడు V1 వాడండి, వర్బ్ 1 వాడండి. ఇలా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.